వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ సిపిఐ లిబరేషన్ నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సుమారు 5 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాలను రెవెన్యూ అధికారులు అడ్డుకోవడం లేదని ఆరోపించారు. అక్రమదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి స్థలంలో రెవెన్యూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గోపవరం తహసీల్దార్ జీవన్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు. బద్వేలు నియోజకవర్గంలో రోజు రోజుకు కబ్జాలు మితిమీరిపోతున్నాయి. ఒక పక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకు మితిమీరుతున్న కబ్జాలను అరికట్టాల్సినటువంటి రెవెన్యూ అధికారులే కబ్జాదారులకు సలహాదారులుగా మారి ఈరోజు పలానా సర్వే నెంబర్లో పలానా దగ్గర ఖాళీగా ఉండదని చెప్పేసి ఈరోజు కబ్జాదారులకు సహకరిస్తున్నటువంటి వైనం ఈ బద్వేలు నియోజకవర్గంలో రోజు రోజుకు మితిమీరిపోతుంది. ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం, గోపురం ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి ఆర్టీసీ షెల్టర్, బస్ షెల్టర్ వెనుక భాగాన మొత్తం దాదాపు 5 కోట్లు ఉన్నటువంటి ఆర్టీసీ సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని ఈరోజు నిన్నటి దినం మొత్తం కంప చెట్లు పెరికి సదనం చేసినటువంటి సందర్భం కానొస్తుంది. దాంతోపాటు దాని పక్కన ఉన్నటువంటి వెనుక పక్కన ఉన్నటువంటి కొండపైన వచ్చినటువంటి వాగును సైతం ఆక్రమించి యథేచ్ఛగా ఈరోజు రూములు కట్టి స్పష్టంగా కానొస్తుంది. ఈ మాత్రం కనపడడం లేదు. అంటే అధికార పార్టీకి ఒక న్యాయం, అధికారంలో ఉన్నటువంటి వారికి ఒక న్యాయంగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐఎంఎల్ లిబరేషన్ గా తెలియజేస్తున్నాము. తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి ఎదురుగా ఉన్నటువంటి బస్ షెల్టర్ వెనుక పక్కన 119 ఏలో మొత్తం ఉన్నటువంటి 5 కోట్లు చేసినటువంటి ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే నిన్న దినం జేసీబీతో మొత్తం అంతా కంపల్సరీ పెరిగి సదనం చేశారో తక్షణమే ఇప్పుడే రెవెన్యూ అధికారుల వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మొత్తం ఒక గోపురమే కాదు, అటు బద్వేలు, అదేవిధంగా అటు బీకోడూరు, పూర్వంల మొత్తం కబ్జాలు మితిమీరిపోతున్నాయి. మొత్తం కబ్జాదారులకు కేంద్ర బిందువుగా బద్వేలు నియోజకవర్గం తయారైపోయింది. దీనిని కళ్ళ నుండి చూడలేని విధంగా రెవెన్యూ అధికారులు వ్యవహరించడం సరైనది కాదు. తక్షణమే ఆర్టీఓ కళ్ళు తెరవాలి, కళ్ళు తెరిచి క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి కబ్జాలపైన తక్షణమే ఒక శాసనపత్రం విడుదల చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోతే ఆర్టీఓ కార్యాలయం ముందు టెంట్ వేసి ఆర్టీఓ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నా.